హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హుస్నావల్. నేను మీకు ఈరోజు పంజాబ్ డ్రెస్ లాస్ట్ వీడియోలో మీకు పంజాబ్ డ్రెస్ కటింగ్ ఎలా చేయాలి, స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది చూపించాను. ఈ వీడియోలో దానికి సంబంధించిన పంజాబ్ డ్రెస్ ప్యాంట్ ఉంటుంది కదా, అది ఎలా కట్ చేయాలి, ఆల్తీతో అంటే మనం ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన ప్యాంట్ ఉంటుంది కదా, ఆ ప్యాంటుతో మనము ఎలా కట్ చేసుకోవాలి పంజాబ్ డ్రెస్ ప్యాంట్ అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నాను. ఫస్ట్ చూడండి, దానికోసం మనం వచ్చేసి ఒక 2 మీటర్స్ క్లాత్ తీసుకోవాలి. నేను ఈ క్లాత్ వచ్చేసి క్రేప్లో తీసుకున్నాను. ఇది 2 మీటర్స్ అండి. ఇది ఎలా ఫోల్డ్ చేయాలి, ఎలా కట్ చేయాలి అనేది నేను మీకు చెప్తాను. ఓకే అండి, ఇది క్లాత్ ఉంది కదా, 2 మీటర్స్ తీసుకున్నాము. ఈ క్లాత్ ఇలా డబల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. ఫస్ట్ ఈ క్లాత్ ఉంది కదా, ఇలా డబల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. ఈ డబల్ ఫోల్డింగ్ తీసుకున్న దాన్ని మళ్ళీ మనము ఇంకో 2 ఫోల్డింగ్స్ అంటే కంప్లీట్గా 4 ఫోల్డింగ్స్ అనేది మనము ప్యాంటుకు ఇలా మార్కింగ్ కోసము ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఏ ప్యాంట్ అయినా సరే మనము నార్మల్ ప్యాంటు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. నేను కట్ చేస్తున్నాను కాబట్టి క్లోజ్ అనేది నా వైపు ఉండేటట్లు నేను చూసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత మనము ఇటువైపు కింద వైపు చూడండి, ఇక్కడ క్లోజ్ ఉంది కదా, ఇటువైపు వచ్చేసి నేను ఒక 2 ఇంచెస్ లైన్ వేసుకుంటున్నాను. ఎందుకు లైన్ వేసుకుంటున్నాను అంటే ఈ ప్యాంట్ లూజ్ ఉంది కదా, ఈ పట్టీ కుట్టడం కోసము నేను ఇక్కడ 2 ఇంచెస్ లైన్ వేసుకున్నాను. తర్వాత వచ్చేసి మనము ప్యాంట్ లూజ్ ఒకసారి ఇలా మార్క్ చేసుకున్నాం. ఇది ప్యాంట్ లూజు, స్టిచ్చింగ్ కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం. ఈ రకంగా తీసుకున్నాము. ఆ తర్వాత వచ్చేసి మనము ప్యాంట్ లెంత్ ఈ కింద వైపు నుంచి ఇలా పట్టుకోవాలండి. కంప్లీట్గా ఇలా పట్టుకొని ఇక్కడ ప్యాంట్ లెంత్ వచ్చేసి మనకు ఇందాక ఉంది. స్టిచ్చింగ్ కోసం మనము ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుందాం. ఈ రకంగా ఒకసారి మళ్ళీ చూడండి, ఇక్కడ నుంచి ప్యాంట్ లెంత్ కంప్లీట్గా స్టిచ్చింగ్ లైన్ ఇక్కడికి ఉంది, ఒక 1/2 ఇంచ్ మాత్రమే మనము ఎక్స్ట్రా తీసుకున్నాము. ఇలా లెంత్ తీసుకున్న తర్వాత ఈ నేఫా పార్ట్ సపరేట్గా కట్ చేద్దాము. జస్ట్ లెంత్ వరకు మాత్రమే చూద్దాము. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మనం స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేద్దాం. ఈ రకంగా మనకు క్లాత్ ఎంత ఉంటే అంతా మనము లైన్ అనేది డ్రా చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత మన ఆల్తీ ప్యాంట్ ఉంది కదా, ఇలా ఆల్తీ ప్యాంట్లో ఇది నేఫా పార్ట్ అంటాము, ఇది పిస్తా పార్ట్ అంటాము. మనం పిస్తా పార్ట్ వరకే కట్ చేసాం కాబట్టి ఈ పిస్తా లెంత్ ఉంది కదండి, ఈ లెంత్ అనేది ఇక్కడికి ఇలా పైనుంచి ఇలా పెట్టాలి. మనకు పిస్తా లెంత్ ఇక్కడ ఉంది, ఒక 1/2 ఇంచ్ అనేది మనము ఎక్స్ట్రా మార్క్ చేసుకుందాం. ఓకేనా, ఇక్కడ నుంచి ఇంతవరకు పొడవు ఉంది మనకు పిస్తా లెంత్, మనము ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ మార్క్ చేసుకున్నాం. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనకి కాలి లూజ్ అనేది ఉంది కదండి, ఈ కాలి లూజ్ దగ్గరికి మనము ఇట్లా లూజ్ దగ్గర నుంచి ఈ పిస్తా లెంత్ ఉంది కదా, ఇలా మార్క్ చేయాలి. చూడండి ఒకసారి, ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా మార్క్ చేయాలి. అప్పుడు మనకు ఈ పిస్తా లెంత్ మనము ఈ ప్యాంట్ లెంత్ వస్తుంది. ఇంకా మనకు ఇటువైపు క్లాత్ మిగిలింది కదా, ఈ క్లాత్ మిగిలింది కదా, ఇక్కడ వచ్చేసి మనము నేఫాన్ అనేది తీసుకున్నాము. దీనికోసము మనము ప్రతి ప్యాంటుకి మనకు నాడా పట్టి ఉంటుంది కదా, ఆ పట్టి కోసం వచ్చేసి మనము 1.5 లేదా 2 ఇంచెస్ లైన్ అనేది మనము ఇలా డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మన ఆల్తీ ప్యాంట్ ఉంది కదా, ఈ ఆల్తీ ప్యాంట్ను ఈ రకంగా 4 ఫోల్డింగ్స్ చేయాలి. 4 ఫోల్డింగ్స్ ఎందుకు చేయాలి, మనం కట్ చేసుకునే క్లాత్ ఒక 4 ఫోల్డింగ్స్ పైన ఉంది కాబట్టి ఇలా చేయాలి. ఇలా చేసిన తర్వాత ఇక్కడ నుంచి చూడండి, ఇలా ఒకసారి మళ్ళీ చూడండి, ఇక్కడ నుంచి ఇలా పెట్టుకోండి. కరెక్ట్గా ఇది నాడా కోసం వదిలేసాము, స్టిచ్చింగ్ కోసము. ఇక్కడ నుంచి మనకు నేఫా లెంత్ ఇక్కడ ఉంది, స్టిచ్చింగ్ కోసము ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాము. తర్వాత ఈ నేఫా విడ్త్ కరెక్ట్గా ఇందాక ఉందండి, దీనికి స్టిచ్చింగ్ కోసం మనము ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి. ఇలా తీస్తే అర్థమవుతుంది. ఇలా నేఫా లెంత్కు ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోండి, నేఫా విడ్త్కు 1 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. ఇలా కరెక్ట్గా మనం తీసుకున్నామంటే మనకు ప్యాంట్ నేఫా అనేది నీట్గా ఇటువైపు కటింగ్ లేకుండా వస్తుంది. ఎందుకంటే ఇటువైపు క్లోజ్ ఉంది కదా, కటింగ్ లేకుండా వస్తుంది. ఈ రకంగా మనము ఈజీగా నార్మల్ ప్యాంట్ అంటే పంజాబ్ డ్రెస్ ప్యాంట్ను కట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది స్టిచ్చింగ్ ఎలా చేయాలో కూడా చెప్తాను. ఫస్ట్ కటింగ్ అయితే చూడండి, ఇక్కడ
కటింగ్ మిషన్కి వస్తే ఇది స్టిచ్చింగ్ లైన్ అంటే ఇది ఎక్స్ట్రా లైన్. ఎక్స్ట్రా లైన్ మాత్రమే మనము ఇలా కట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ మార్కింగ్ ఇచ్చాం కదా, ఈ మార్కింగ్ దగ్గర ఇలా ఖర్చు పెట్టుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఆ తర్వాత ఇటువైపు ఈ లెంత్ ఉంది కదా, ప్యాంట్ లెంత్ కరెక్ట్గా మనం ఇక్కడ మార్కింగ్ ఇచ్చాం కదా, ఈ మార్కింగ్ను కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ను పక్కన తీసేయండి. లేదంటే ఈ ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ను మీరు ప్యాంట్ నాడాగా యూజ్ చేసుకోవచ్చు. ఇటువైపు ఖర్చు అనేది మనము ఖచ్చితంగా పెట్టాలి, మర్చిపోకూడదు. అలా ఖర్చు పెట్టుకోవాలి. పైన ఒక ఖర్చు పెట్టాము, ఇక్కడ బెల్ట్ దగ్గర ఒక ఖర్చు పెట్టాము. ఆ తర్వాత వచ్చేసి మనము ఇక్కడ మనకు నేఫా ఉంది కదండి, ఈ నేఫా మార్కింగ్ ఈ స్టిచ్చింగ్ లైన్, ఇది ఎక్స్ట్రా లైన్. మనము ఎక్స్ట్రా లైన్ మాత్రమే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి ఇక్కడ కూడా ఫోల్డింగ్స్ దగ్గర మనం ఇలా ఖర్చు అనేది పెట్టుకోవాలి. ఈ రకంగా మనము ప్యాంట్ కటింగ్ చేసుకున్నాము. ఒకసారి మళ్ళీ గుర్తుపెట్టుకోండి, దీన్ని పిస్తా పార్ట్ అంటారు, దీన్ని నేఫా పార్ట్ అంటారు. ఇక్కడ మనం ఇలా ఫ్రీ పెట్టుకుంటే మనకు ప్యాంట్ అనేది ఈజీగా ఆల్తి డ్రెస్తో కటింగ్ చేసుకోవచ్చు, ప్లస్ స్టిచ్చింగ్ కూడా చేయొచ్చు. ఈ వీడియో అయితే కటింగ్ వర్క్ మాత్రమేనండి. ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. తర్వాత వచ్చేసి మనము ఇక్కడ వచ్చేసి దీన్ని ప్యాంట్ రోల్ అంటారనమాట. ఈ ప్యాంట్ రోల్ మనము డబల్ ఫోల్డ్, ఇది కంప్లీట్గా 4 ఫోల్డింగ్స్ పైన ఉంది. ఇలా కొలత తీసుకొని 4 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఇలా ప్యాంట్ దగ్గర ఈ రోల్ వేసి స్టిచ్ చేయడం వల్ల మనకు కింద ఫినిషింగ్ అనేది బాగా స్టిఫ్గా నీట్గా ఉంటుంది. కాబట్టి ఇలా ప్యాంట్ రోల్ యూజ్ చేస్తున్నాము. ప్యాంట్ రోల్ యూజ్ చేయకుండా అయినా మనము కటింగ్ చేసుకోవచ్చు. అవసరమైన వాళ్ళు ఇలా ప్యాంట్ రోల్ యూజ్ చేయండి. ఇది వచ్చేసి మనకి ఇక్కడ స్టిచ్చింగ్ కోసం అనేసి మనము ప్యాంట్ రోల్ను ఇలా కట్ చేసుకుంటున్నాము. ఈ స్టిచ్చింగ్ విధానం అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తున్నాను. ఈ వీడియో జస్ట్ కటింగ్ వరకు మాత్రమే కాబట్టి ఇంతవరకు అర్థం చేసుకోండి. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు మీకోసం మరెన్నో చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫోటో